రియల్ ఎస్టేట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? కొంతమంది ఫ్లాట్ను లాంచ్ అయ్యాక కొనేస్తారు. మరికొంతమంది అదే ఫ్లాట్ను లాంచ్ కంటే ముందే తక్కువ ధరకు లాక్ చేసేస్తారు. ఈ తేడా రావడానికి కారణం ఒక చిన్న స్టెప్. దాని పేరు ఈఓఐ. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఈ ఓఐ అంటే బుకింగా లేక టోకెన్ అమౌంటా? అసలు రెండూ కాదు. ఈ ఓఐ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్ అధికారికంగా మార్కెట్లోకి రాకముందే ఈ ప్రాజెక్ట్ పై నాకు ఇంట్రెస్ట్ ఉంది అని ముందుగా మీ పేరు నమోదు చేయటం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద సినిమా రిలీజ్ అవబోతుందనుకోండి. మూవీ రిలీజ్ అయిన రోజు టికెట్ దొరుకుతుందో లేదో టెన్షన్ ఉంటుంది. కానీ ముందే అడ్వాన్స్ బుకింగ్ చేస్తే మనకి బెస్ట్ సీట్ కూడా దొరుకుతుంది, టెన్షన్ కూడా ఉండదు. ఈ ఓఐ కూడా అదే లాజిక్. ఈ ఓఐ పెట్టిన వాళ్ళకి మొదటి అడ్వాంటేజ్ ప్రీ లాంచ్ ప్రైస్. ప్రాజెక్ట్ అధికారికంగా లాంచ్ అయిన తర్వాత రేట్స్ పెరగడం కామన్. కానీ ఈ ఓఐ పెట్టిన వాళ్ళు అదే ప్రాజెక్ట్లో ముందుగా మంచి ప్రైస్లో ఎంటర్ అవుతారు. రెండో అడ్వాంటేజ్ ప్రయారిటీ చాయిస్. బెస్ట్ ఫ్లోర్ కావాలా, కార్నర్ యూనిట్ కావాలా, లేక ఓపెన్ వ్యూ కావాలా, ముందే రిజిస్టర్ అయిన వాళ్ళకి ముందుగా సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ ప్రాజెక్ట్ నచ్చకపోతే కూడా టెన్షన్ అవసరం లేదు. మీరు యూనిట్ ఫైనల్ చేయకపోతే ఈ ఓఐ అమౌంట్ పూర్తిగా రిఫండబుల్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఓఐ అనేది ఫ్లాట్ కొనడం కాదు, ముందుగా బెస్ట్ ఆప్షన్ మీకోసం రిజర్వ్ చేసుకోవడం. మరి ఇప్పుడు ప్రశ్న ఒకటే, మీరు ముందే ప్లాన్ చేసుకునే వాళ్ళలో ఉండాలా, లేక తర్వాత రేట్స్ పెరిగాక ఆలోచించే వాళ్ళలో ఉండాలా?